పొద్దున్నే బయటకొచ్చి క్లైమేట్ చూస్తేనేమో వానొచ్చేలా ఉంటుంది. అది కాకుండా మబ్బు పట్టుకొని ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఈరోజు వానొచ్చిద్దిలే అనుకుంటా. కానీ వానంతా ఎటుపోయిద్దేమో గానీ ఉత్త గాలి మాత్రమే మాకుండిద్ది. పాపం ఇక్కడ మా వాళ్ళు వాన కోసం ఎంత తపిస్తున్నారో. ఎక్కువ పడితేనేమో అతివృష్టి, పడకపోతే అనావృష్టి అన్నట్టు పడితేనేమో మొత్తం ముంచేసేలా పడుతుంది. లేదంటే ఇదిగో ఇలా కుందేర్లు కూడా ఎండిపోయి పొలాలకు నీళ్ళు రాక ఇంట్లో మోటార్ వేసినా సరే 2 మినిట్స్‌కి అందుకుంటుందండి. ఆ తర్వాత వస్తున్నాయన్నమాట. ఏందబ్బా మోటార్ ఏమైనా రిపేర్ వచ్చిందా అని చూసుకుంటున్నా. పల్లెటూరు అందాలు చూడాలంటే తెల్లవారుజామునే చూడాలి. పక్షుల అరుపులు, గాలి మాకు ఇది పొలాలు కాబట్టి చుట్టూ నీళ్లు పెడుతుంటారు కాబట్టి గాలి ఎప్పుడూ చల్లగా వస్తుంది. ఇక పిల్లల్ని నిద్ర లేపి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి బాక్స్ పెట్టి స్కూల్ పంపించేసరికి ఒక్కసారి సునామీ అట్టా వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపించింది. తాతయ్య చనిపోయినప్పుడు మీ అమ్మ వాళ్ళు రాలేదని అడిగారు కదండి. రాలేదండి. అక్కడికి ఇక్కడికి అసలు అలాంటి రాకపోకలు ఏమీ లేవు. అంటే అక్కడ ఏమేం జరిగితే ఇక్కడ వాళ్ళు వెళ్ళరు, ఇక్కడ ఏమి జరిగితే అక్కడ వాళ్ళు కూడా రారు. ఒకళ్ళు రావడానికైనా అంత దగ్గరేం కాదు, తెలిసింది కదా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి. అక్కడికి ఇక్కడికి వారధిగా ఉన్నది నేను, పిల్లలు, మా వారు మాత్రమే. అందరినీ కలుపుకుంటాము. మా అక్కే వాళ్ళకైతే ఇక్కడ వాళ్ళందరూ తెలుసు, కాకపోతే ఆ టైంలో రాలేని పరిస్థితి. దూరపు సంబంధాలు ఎప్పుడైనా బాధ అనిపించాయంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే.